హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో నేను శ్రీ రాజులమ్మ తల్లికి లక్ష పువ్వుల పూజను ఎందుకు చేశాను, ఎలా చేశానో పార్ట్ 1గా వీడియోలో చూశారు కదా. ఇప్పుడు పార్ట్ 2లో లక్ష పువ్వుల పూజను పూర్తి చేశాను. మరి ఆ పూజను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూద్దామా మరి. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇలా లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, మరొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరి నేను అమ్మకు అడిగిన కోరిక ఏమిటో తెలుసా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం బాగుండాలి, ఎదుటి వాళ్ళు బాగుండాలి. అయితే నేను అమ్మకు అడిగిన ఒకే ఒక్క కోరిక ఏమిటి అంటే, నేను మనస్ఫూర్తిగా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్న ఈ లక్ష పువ్వుల పూజలో ఏ ఒక్క పువ్వు అయినా నీ పాదాల చెంతకు చేర్చుకో తల్లి అని ప్రార్థించాను. అమ్మ దగ్గర నేను కోరుకునే ఒకే ఒక కోరిక ఇదేనండి. ఫ్రెండ్స్, పూజను పూర్తిగా చూద్దామా మరి.
ఫ్రెండ్స్, నేను చేసుకున్న పూజను చూసారు కదా, ఎలా ఉందండి? నచ్చిందా? నేను ఎంతో మనస్ఫూర్తిగా చేసుకున్న పూజను మీ అందరికీ షేర్ చేశాను కదా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.